నంద్యాల పట్టణాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏటా ముంపునకు కారణమవుతున్న చామకాల్వ వెంట రక్షణ గోడ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహానంది మండలంలో కురిసిన వర్షం నీరు పాలేరు వాగు ద్వారా ప్రవహించి నంద్యాల వద్ద చామకాల్వలో కలుస్తుంది. దీంతో పాటు నంద్యాలలో పడిన వర్షపు నీరు మురుగంతా ఇందులోకే చేరుతుంది. పట్టణ నడిబొడ్డున ప్రవహించే ఈ కాల్వ ఆక్రమణలతో పుచ్చించుకుపోయింది. దీంతో భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతుంది, ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం కాల్వను ఆధునీకరించడంతో పాటు రక్షణ గోడ, వంతెనలు నిర్మించాలని కేసీ కెనాల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. చామకాల్వలో పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో నంద్యాలలో పర్యటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చామకాల్వ కుందు ఆధునీకరణ పనులు చేస్తామని హామీ ఇచ్చారు. 2019 వరదల సమయంలో సీఎం హోదాలో నంద్యాలకు వచ్చిన జగన్ మరోసారి చామకాల్వ ఆధునీకరణకు హామీ ఇచ్చినా అమలు చేయలేదు. చామకాల్వ విస్తరణ, రక్షణ గోడ నిర్మాణానికి ఇచ్చిన హామీలను విస్మరించారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.